దసరా అనగానే రావణ దహనం, చెడును కాల్చేయటం, రాముని విజయమని, రావణుడి ఓటమి అని చెప్తుంటారు. కానీ అదే రావణుణ్ణి తమ చక్రవర్తిగా కీర్తిస్తూ వర్ధంతి కూడా జరుపుతున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లోని గోండు ఆదివాసీలు. ప్రతి ఏటా రావణ ఉత్సవాలు నిర్వహిస్తూ బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. దసరా సందర్భంగా ఆదివాసీ గోండుల రావణ పూజలపై 10 టీవీ ప్రత్యేక కథనం. రావణుడిని రాక్షసుడిగా చూడడం మాత్రమే మనం ఇంతవరకు చూశాం. కానీ అదే రావణుణ్ణి దేవుడిగా, తమ పూర్వీకుడిగా చూసే ఆదివాసీలున్నారు. రావణుడికి ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు, రావణుడిపై రాక్షస ముద్ర వేసి చరిత్ర వక్రీకరించి సాంస్కృతిక దాడి చేశారన్నది ఆదివాసీల వాదన. ఇప్పటికీ చాలా చోట్ల ఆదివాసీల రావణాలయాలు ఉన్నాయంటే రావణుణ్ణి వారెంత ఆదరిస్తారో అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్లోని విదిశ జిల్లా రావణ గ్రామంలోని ఆలయం, రాజస్థాన్లో జోధ్పూర్ సమీపంలోని స్థానికులు రామరావణ యుద్ధం తర్వాత శ్రీలంక నుంచి జోధ్పూర్కొచ్చి స్థిరపడ్డట్టు చెబుతారు. వీరితో పాటు మరికొన్ని తెగలవారు కూడా రావణుణ్ణి గొప్ప వీరుడిగా గౌరవిస్తారు. కాన్పూర్లోనూ రావణ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దసరా రోజు మాత్రమే తెరిచి పూజలు నిర్వహిస్తారు. చాలా ప్రాంతాల్లో రావణుణ్ణి ఆరాధ్య దైవంగా పూజిస్తూ తమ విశిష్టతను చాటుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, నాగ్పూర్లోనే కాకుండా ఈరోజు భారతదేశం వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కూడా గోండువాన కోటలున్నాయి. ఈరోజు ఉట్నూర్, అదేవిధంగా సిర్పూర్, అదేవిధంగా కాగజ్ నగర్ లో ఈరోజు రాజుల కోటలున్నాయి. ఈరోజు రావణునిగా మా యొక్క ఆరాధ్య దైవంగానే పూజిస్తున్నాం. ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కూడా ఈరోజు రావణునికి దేవునిగా మేము పూజిస్తుంటాం. కొన్ని గ్రామాల్లో రావణుడంటే ఆదివాసీలకు అమితమైన భక్తి. ఊళ్ళో ఎవరికి పెళ్లి కుదిరినా తొలి పెళ్లి పత్రికను అందించేది ఆ రావణ దేవుడికే. చాలా మంది తమ ఆరాధ్య దైవంగా రావణుణ్ణి భావించి కొలుస్తుంటారు. రాముడి పాత్రను వీరోచితంగా, రావణుడి పాత్రను రాక్షసుడిగా, ప్రతి నాయకుడిగా చూపడంపై ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర వక్రీకరించడం తగదని వాపోతున్నారు. రావణుడిని విజయదశమి నాడు ధ్వంసం చేస్తున్నారు. మా రావణసురుడు ఒక మందిరము మధ్యప్రదేశ్. మేము విజయదశమి నాడు రావణసురుని పూజిస్తాము, రావణసురుని స్మరిస్తాము. మా రాజుగా, మా ఆరాధ్య దైవంగా భావిస్తాం. రావణుని వారసులమని చెబుతున్న తెగ ఆదిలాబాద్ జిల్లాలోనూ ఉంది. దేశంలో రెండో అతిపెద్ద ఆదివాసీ తెగైన గోండులకు రావణుడు రాజు, దేవుడు. పశుపక్షాదుల్ని పూజించే అడవి బిడ్డలకు రావణుడే ప్రకృతి దైవంగా, పదో ధర్మగురువుగా గోండులు కొలుస్తుంటారు. కుపార్లింగో వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు గుర్తుగా రావణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జానపదంలో రావణుడు మహావీరుడు. రావణుణ్ణి వనదేవుడిగా భావించి ఆదివాసీలు అతన్ని దేవుడిగా కొలవడం ఇక్కడ ఆనవాయితీ. తెలంగాణలోని ఆదిలాబాద్, మహారాష్ట్రలోని గడిచిరోలి, అమరావతి, మధ్యప్రదేశ్లోని విదిశ, మందసార్తో పాటు గోండుల జనాభా అధికంగా గల గోండియా, చందర్పూర్, భండార్లో రావణ పూజ ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు 30 లక్షల మంది గోండు తెగ జనాభా ఉన్నా ఇప్పటికీ వారికి లిపి లేదు. అందుకే చరిత్ర అక్షరబద్ధం కాలేదని ఆదివాసులు చెబుతున్నారు. ఖచ్చితంగా మేము ఒకటి అడగదలుచుకుంటున్నాం. ఒక ధర్మాన్ని, ఒక ఆచారాన్ని, ఒక సంస్కృతిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నమేమని మేము భావిస్తున్నాం. గోండుల జానపదాల్లో రావణుడిది ఆదర్శ వ్యక్తిత్వం. అతను పోరాట యోధుడు, ధర్మగురువు. అలాంటి రావణుడి కోసం ఆదివాసీలు ప్రత్యేక సంబురాలు నిర్వహిస్తుంటారు. ఎంతో శోభయమానంగా సాగే సంబురాలు అబ్బురపరుస్తుంటాయి. గడిచిరోలిలోని పరస్వాది గ్రామంలోని వేడుక ప్రత్యేకంగా ఉంటుంది. రావణుడి 2.5 అడుగుల ప్రతిరూపాన్ని అంగరంగ వైభవంగా అలంకరించి పూజలు చేస్తారు. ఎక్కడ ఊరేగింపు సాగిందో అక్కడ ఇంద్రధనస్సు జెండను స్థాపించి పూజారి ధాన్యపు గింజల్ని ఊరంతా చల్లుతూ అంతా శుభం కలగాలని దీవిస్తాడు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో పసుపు రంగే కీలకం. గోండులు ఈ వేడుకల్లో ఎద్దు కొమ్ములతో చేసిన విగ్రహాన్ని కూడా ప్రదర్శించడం విశేషం. తమ సంస్కృతిని కాపాడుకోవడంలో భాగమే రావణ మహోత్సవమని, వలసలు, దండయాత్రలతో తమ చరిత్ర దెబ్బతిందని గోండులు చెబుతున్నారు. అడవి తల్లిని, కొండ దేవతల్ని పూజించే గోండులు తమ సంస్కృతిని కాపాడుకునేందుకే ఇలాంటి ఉత్సవాలు నిర్వహిస్తోందని అంటున్నారు. తమ ఆరాధ్య దైవమైన రావణుణ్ణి దసరా రోజు దహనం చేయడంపై గోండులు మండిపడుతున్నారు. ఆర్యులు భారతదేశాన్ని దండించే క్రమంలో, గోండువాన రాజ్యాలను ఆక్రమించే క్రమంలో ఈరోజు రామరావణుకి మధ్య యుద్ధం జరిగిందే తప్ప ఈరోజు రావణు వీరాటి పోరాటం చేసి మరణం పొందాడని ఈరోజు గోండువాన రాజులు ఈరోజు మనకు కథలలో కానీ చరిత్రలో ఉంది. కానీ ఈరోజు విజయదశమి రాగానే రావణుని దహనం చేయడం ఈరోజు ఎంతో ఆదివాసుల్ని ఇది చేస్తున్నప్పుడే మేము అన్యాక్రాంతంగా భావిస్తున్నాం. రావణుణ్ణి దసరా రోజు దహనం చేయడం తగదని ఆదివాసీ గోండులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి ఏటా తమ రాజును కాల్చే పద్ధతిని విడనాడాలని డిమాండ్ చేస్తున్నారు.